కులగణన అందుకే అణగారిన వర్గాల నుంచి బీజేపీ వ్యతిరేకత అభయంతో కులగణన నిర్ణయం ప్రతిపక్షానికి భయపడి ముందుకొచ్చిన కేంద్రం రాహుల్ గాంధీ విమర్శలంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు కులగణన అంశం తెరపీదికి వస్తూ ఉంది. రాబోయే 2-2.5 సంవత్సరాలు కులగణన మీదనే సీరియస్ చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో సో ఇక్కడ రాహుల్ గాంధీ గారిని కూడా కొన్ని ప్రశ్నలు మేము సంధించదలుచున్నాం. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం మీరు ప్రతి పార్లమెంట్కు 2 బీసీలకు టికెట్ ఇస్తా అన్నారు. అది దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారా లేదా ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు కులగణన ద్వారా బడుగు బలహీన వర్గాలకు మీరు న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు. మరి అదే న్యాయం కులగణన చేయకుండా కూడా సో బేసిక్ లెక్కలతోటి ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలకు అన్ని రకాల అంశాల్లో ఇటు ఎమ్మెల్యే పదవిలో కావచ్చు, మంత్రి పదవిలో కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ విషయంలో కావచ్చు, ఎమ్మెల్సీల విషయంలో కావచ్చు, వివిధ రకాల అంశాల్లో ఈరోజు మీరు ఆ యొక్క సామాజిక సమతుల్యత పాటిస్తున్నారా? పార్టీ పదవులలో సామాజిక సమతుల్యత పాటిస్తున్నారా? ఒకసారి ఈ అంశాలపైన ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం అవుతుంది. ఏ రాష్ట్రంలో మీరు మీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఏ రాష్ట్రాల్లో బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి లాంటి అవకాశాలు ఏమైనా కల్పిస్తున్నారా? ఏఐసిసిలో సామాజిక సమతుల్యత పాటిస్తున్నారా? సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చాలా అత్యున్నతమైన బాడీ కాంగ్రెస్లో. సో అలాంటి బాడీలో బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి అవకాశాలు చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇలా మీరు చెప్పేవేమో సారంగనీతిలా కనబడుతున్నాయి, కానీ ఆచరణలో మాత్రం అవేవి కనబడతలేవు. సో దీనిపైన రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టమైనటువంటి తమ యొక్క నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది. వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీ పైన ఉంది అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా కోరుతున్నాం. మీరేమో ఇలా కులగణన అంటా ఉన్నారు, కానీ ఆ వైపు బీజేపీ నుంచి కులగణన అనకుండానే బీసీలకు అక్కడక్కడ అవకాశాలు ఇస్తున్నాం. రాజస్థాన్ సీఎం కావచ్చు, మధ్యప్రదేశ్ సీఎం కావచ్చు, ఎక్కడెక్కడైతే అవకాశాలు అక్కడ బీసీలకు సీఎంలుగా ఇచ్చేటువంటి ఒక పరిస్థితి వాళ్ళు చేస్తూ ఉన్నారు. సామాజిక సమతుల్యత కొంత పాటించే అంటే ఆచరణలో పెట్టేట ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ కాంగ్రెస్ వైపు నుంచి మాటలు చెప్తా ఉన్నారు, కానీ చేతల్లో మాత్రం అది కనబడడం లేదు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రాహుల్ గాంధీ గారు భారత్పై అక్కసు, ఇండియాలో యాపిల్ విస్తరణ ఎందుకు, అత్యధిక సుంకాలు ఆ దేశంలోనే, అమెరికన్ ఉత్పత్తులను అమ్మడం కష్టం, మరోసారి అమెరికా అధ్యక్షుడి అతి మాటలు అంటూ చూస్తా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్